పచ్చని పొలాలతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ గ్రామం తుల్యబాగా నదీ తీరాన ఉన్న వెదురుపాక. విదురుడు తపస్సు చేయడంచే విదురుపురిగా ప్రసిద్ధి చెందిన ఈ గ్రామాన్ని ప్రజలు కాలంతో వస్తున్న మార్పుతో విదురుపురిని వెదురుపాకగా మార్చేశారు. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన అతి పురాతన దేవాలయం ఇది. తరతరాలుగా ఒకే వంశానికి చెందిన పండితులు ఈ దేవాలయానికి అర్చకులుగా, ఈ ఊరికి పండితులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారి పాండిత్యంలో ఈ ఊరు ఎంతో సస్యశ్యామలంగా ఉండేది. అది మెచ్చిన ఆ ఊరి పెద్దలు వారి వంశీకులే ఈ ఊరికి పాండిత్యం చేయాలి అనేది శాసనముగా ప్రకటించారు. కానీ దేవుడికి దేవాలయానికి విలువ తగ్గిపోతున్న ఈ రోజుల్లో వేదాన్నే నమ్ముకున్న ఆ వంశీకుడు ఇదే దేవాలయానికి అర్చకునిగా వ్యవహరిస్తున్నారు. ఎంతో అమాయకంగా కనిపించే ఇతనే ఆ వంశీకుడు, ఈ దేవాలయానికి అర్చకుడు. सरस्वती श्री लक्ष्मीर्वलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा दासी भूत समस्त देववनितां लोकैक दीपांकुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्र गंगाधरां स्वां त्रिलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुशोपाशमपेदमुद्रां गणैर्वहन्तीं कमलासनस्थां भालार्ककोटि प्रतिमां त्रिनेत्रां భజేహమంబాం జగదీశ్వర్యంతా. ఎంతో కంగారుగా వస్తున్న ఇతనే ఈ ఊరి ప్రెసిడెంట్ వెంకటేష్. ఇతను కొంచెం ఆవేశం, కోపం రెండూ ఎక్కువ. కానీ ఊరి గురించి అనేటప్పటికి ఏ పనైనా విశ్వే దేవాసు అధివోచతామే దేవే షడ్వేదరణప్రణాత విశ్వే దేవాసయ వీరగర్భం ఆహాస్మహి ప్రజయామా తనోభిర్మావదామ ద్విషతే సోమరాజన్ అగ్నిర్మణి. రండి మంచిపండి లోపల మహ్యం యజంత మమయాని హవ్యాకోతి సత్య మనసోమే అస్తు శ్వస్తవయద్వేంధానాస్తర్వం పశేమ మహ్యన్నమంతాం ప్రతిసంతనస్రస్తయాధ్యక్షేణ ప్రతనాదయేమ మమ దేవా వహమే సంతు సర్వ ఇంద్రామంతామనతో విశ్వరగ్నిః పవాంతరిక్షమరుగా మమస్తమయం వాతః పవతాం కామే అస్మిన్ మయదేవా ద్రవిణమాయ జంతాం బంధుగారు కామే అస్మిన్ మయదేవా ద్రవిణమయ దేవహోదే దేవ్యాహోతారావరిషత్త పూర్వేరిష్టాస్యామ కణువా సువీరాః మహ్యం యజంత మమయాని హవ్యాకోతి సత్య వివరాంజా అభిశ్రేయానామహే తస్మేరాసత్యాం శతయా ఆతమోదయాం అదేవ యజమాన ఆజుస్తేజో దధాతి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమిటయ్యా నీ గోల? చంపేస్తున్నావు ఇందాకటి నుంచి. విషయం ఏం చేస్తున్నావు? ఏమిటి పూజ చేస్తున్నాను చూస్తున్నావా? ఇంకా ఏమైనా చేస్తున్నానా? ఏమిటి అసలు నీ గోల ఏమిటి? నీకేం కావాలి చెప్పు నాకు. అసలు నన్ను పూజ చేసుకోలేవా మనశ్శాంతిగాను? ఏమిటి అసలు నీ కార్యక్రమం ఏమిటి? ఎందుకు వచ్చావు? ఏమిటి చెప్పు. ఏదండి అంతేనండి, అవన్నీ సత్యనారాయణ పెట్టుకున్నానండి. వస్తా అన్నారు, ఇందాక నుంచి రావట్లేదండి. వస్తానంటారు, రారేవి. టైం అయిపోతుంది. అవతల పక్క నుంచి చుట్టాలు బంధువులు వచ్చేసారు. అవతల నుంచి కడుపు కాలిపోతుందండి. ఇక్కడ కడుపు కాలిపోతుంది. పొద్దు నుంచి ఏం తినలేదండి. టిఫిన్ కూడా వస్తా అన్నారు కదా వ్రతం చేయించడానికి, అందుకని తినలేదు. రండి మరి. ఏమిటయ్యా వస్తానని చెప్పాను కదా, చూస్తున్నావా? లోపల పూజ చేస్తున్నానా? కంగారు పడిపోతావేమిటి? సత్యనారాయణ కదా, వస్తాను చేస్తాను సౌమ్యంగా చెప్పచ్చు కదయ్యా. ఎందుకంత ఆవేశం? వస్తానన్నా ఉన్నాడు. చేశారు అయ్యా పూజ. అన్ని సగం మంత్రాలే కదా, పూర్తిగా ఏం చదవవు. ఎందుకంటో రా, టైం అయిపోతుంది. అవతల పక్క మా పదవయ్యా, ఇగో తాళం వేసి వచ్చేస్తాను కదా, పదు.
హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఏమిటో ఇది లోకం, ఏమిటో ఇది గోళ, ఏమిటో ఈ ప్రజలు. ఎవరికి విలువ ఉండదు, ఏమి ఉండదు. బ్రాహ్మణుడు అంటే గౌరవం ఉండదు, దేవుడు అంటే భక్తి ఉండదు. ఎంతసేపు వాడి పని వాడికి అయిపోవాలి. ప్రెసిడెంట్ ఎంత ఆవేశంగా చెప్పినా ఇతను చేదస్థితి ఉంది. గుడి నుంచి ఇంటికి వస్తే తప్ప ఎక్కడికి వెళ్ళడం. ఏమిటో ఈ గొడవ, ప్రతి ఒక్కరికి కంగారే. చిచ్చి అదొక జీవితం, విరక్త పలుకుతాం అనుకో. అసలు ఏం బాగోలేదు. ఏ పంతులు, ఎంతసేపు రావడానికి? ఇంట్లో ఏం పని నీకు వస్తాను చెప్పిన దాని నుంచి. గొప్ప పంతులు దొరికావా మా ఊరికి? ఏం రావక్కలేదు, వెళ్ళిపో. నేను ఇంకో పంతులు చూసుకుంటాను, వెళ్ళు. ఊరికి ఎంత ప్రెసిడెంట్ అయితే మాత్రం అంత మాట అంటాడా? ఛా, ఏడే పంతులు పిల్లకేది మంచి టిప్ టాప్ గా తయారై అక్కడికి వెళ్తున్నావు ఏంటి? మంచి గట్టి బేరం తగిలిందేమే. మంచి బలంగా లేకపోతే అయితే మూలిగే నక్క మీద తాటికే పడ్డం అంటే ఇదేనేమో. పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఊరికి ఎంత చేసినా విలువ లేదు. విలువ లేని చోట మనం ఉండడం అవసరమా? మన విలువ ఏమిటో వీళ్ళకి తెలియచేయాలి. కొన్నాళ్ళు ఈ ఊరికి దూరంగా ఉంటే వీళ్ళకి మన విలువ ఏంటో తెలిసొస్తుందేమో. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి తీరాలి. అవును, ఇదే సరైన పని. కానీ కీళ్లకు బదులు నిప్పులు గాని పిడికిలి బదలకు పిడుగులు పడని సూపర ధైర్యాన్ని నరాలు తగిపడి నెత్తురు రాని నరమేధాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని సంపో శివ సంపో శివ శివ సంపో సంపో శివ సంపో శివ శివ సంపో. ఈ ఊరికి అంతా మంచి జరగాలి. సరే, వస్తాను. ఈయన ఎవరైనా చూస్తున్నారా? పక్కూరు పురోహితుడు. పేరుకు మనోడు ప్రెసిడెంట్ అయినా ఊరి కట్టుబాట్లు పురోహితుడి దగ్గర కొంచెం మాట్లాడు పక్కన. అర్జెంట్ గా వ్రతం చేయించాను, సత్యనారాయణ వ్రతం చేయించానండి. ఎక్కడ ఏ ఊరు ఏంటి? పక్కనే వదిలిపాకండి. ఎదురుపాక అయితే ఇటుకి రాలి వారి వంశం తప్ప ఇంకెవరో చేయడానికి ఒక శాసనం ఉంది కదా, అంచేత రావడం కుదరదు. అలా కాదండి, మీరు రావాలంట. మరి ఎవరు లేరండి అక్కడ? నేను రావడం కుదరదు. అలా కాదండి, మీరే రావాలండి. ఎవరు లేరండి ఆ ఊళ్ళో. అబ్బే, ఆ శాసనాన్ని ధిక్కరించే వాళ్ళు ఎవరు లేరు, నేను రావడం కుదరదు. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ.
ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా ముక్తి కోరి వచ్చే శర్మగారు ఊరు వదిలి వెళ్ళిపోవడంతో ఆ గుడి తలుపులు మూసుకున్నాయి. ఆ అరిష్టంతో ఊరి ప్రజల అనారోగ్యానికి తలుపులు తెరుచుకున్నాయి. మన ఊరు పరిస్థితి ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు. ఏంటిది? ఏముందండి, ఏదో కీడు సింకోయించిందండి బాబు. మనం ఇంతకుముందు పంటలు ఎలా పండి వ్యవహారం ఏంటో అర్థం కావట్లేదు. ఒకసారి ప్రెసిడెంట్ గారిని పిలిచి చర్చిస్తే బాగుండదు అనుకుంటున్నా. మరి ఫోన్ చేయండి, ఎక్కడ ఉన్నారు వస్తారు. సార్ హలో ప్రెసిడెంట్ గారు, ఎక్కడ ఉన్నారండి? మన ఊరు పరిస్థితి అసలు ఏం అర్థం కావట్లేదండి. ఒకసారి ఇక్కడ రచ్చబడి దగ్గర ఉన్నాం, ఒకసారి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మరి ఒకసారి చర్చిద్దామండి ఇక్కడ. ఒకసారి రండి అండి. మరి ఉంటున్నానండి. వస్తున్నారండి. అయ్యి ఏమంటానన్నా ప్రెసిడెంట్ గారు, ఏంటో మరి ఇది? ఏమండి, రాత్రి కూడా పిలిచారు. ఏమి లేదండి, మన పరిస్థితి, మన ఊరి పరిస్థితి ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. ఇదివరకు పొలం చక్కగా పండి ఇప్పుడు ఏం పండట్లేదు. అందరికేమో జ్వరాలు అది వచ్చి ఉంటుంది. మరి ఏమైనా చేయలేదు, నాకు ఏం అర్థం కావట్లేదు. మరి మనం ఏం చేద్దాం? నాకు తెలుసున్న గురువు గారు ఒక ఆయన ఉంటారండి, ఆయన దగ్గరికి వెళ్ళి మన పరిస్థితిని చూస్తారేమో చూద్దాం. అలాగే ఏమంటారండి? అలాగే ఊరు మంచి కోసం ఎదురేం చేద్దాం, దానికేముంది. నమస్కారం గురువు గారు. ఏ ఊరు నుంచి వచ్చారు? నేను విజయవాడ గ్రామం నుంచి వచ్చాను. మా ఊరంతా కూడా కరువు కాటకాలతో, పంటలు పండక, జ్వరాలతో అందరూ కూడా బాధపడుతున్నారండి. దీనికి పరిష్కారం ఏంటో చెప్తారా కొంచెం? గుళ్ళో పూజలు పురస్కారాలు జరుగుతున్నాయా? జరగట్లేదండి. ఆ గుళ్ళో పనిచేసే పూజారి గారు వెళ్ళిపోయారండి. దానికి అవునండి. మా ఊరికో శాసనం ఉందండి, ఆ వంశీకులు తప్ప వేరే వాళ్ళు చేయకూడదని. ఆ వంశీకులు తప్ప చేయకూడదు. ఆ పూజారి గారు ఎక్కడ ఉన్నారో వెతికి తీసుకొచ్చి ఆ వంశీకులు పూజ పెట్టండి. అప్పుడు మేము ఊరికి అభివృద్ధి అరిష్టాలు అన్నీ కలుగుతాయి. మొత్తం మన ప్రెసిడెంట్ గారు ఈ గాలి బ్యాచ్ని నమ్మి శర్మ గారిని ఎత్తుమని పంపించారు. అనవసరంగా అయింది అలా అన్నాను. ఎక్కడున్నారో ఏంటో. అవునా ఎప్పుడు తెలిసిన విషయం? ఎవరో జపం చేసుకుంటూ ఉంటే ఎవరో చూసి చెప్పారంట. అవునా? ఎక్కడ కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద. అపవిత్ర పవిత్ర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అదిగో శర్మ గారు.
రాయే తొందరగా. గురుగారు, శర్మ గారు, అయ్యా శర్మ గారు, అయ్యా శర్మ గారు, మీరు ఇక్కడ ఉన్నారా? మీ గురించి తిరిగిన ప్రదేశం అంటూ లేదండి. మీరు ఊరు వదిలిన దగ్గర నుంచి ఎంతో సస్యశ్యామలంగా ఉండే ఊరు కరువు కాటకాలతో అల్లాడుతుంది. మమ్మల్ని మన్నించి దయచేసి మళ్ళీ మన ఊరికి ఎందుకు రావాలి, ఎవరి కోసం రావాలి? మా పూర్వీకుల నుంచి కూడా మేము పుట్టింది ఊరి కోసం, పెరిగేది ఊరి మంచి కోసం. వేదాన్ని నమ్ముకునే మమ్మల్ని వేదాన్ని అమ్ముకునే వాళ్ళ చూస్తున్నారు. వేదానికి విలువలేని చోట నేను ఉన్నాను. అసలు బ్రాహ్మణుడు అంటే ఏమిటో తెలుసా మీకు? గర్భాష్టమి బ్రాహ్మణం ఉపనయత అన్నారు. తల్లి గర్భం నుండి 8 సంవత్సరాలు వచ్చేసరికి ఉపనయనం చేసుకుని ఆ అనుబంధాలకి ఆప్యాయతలకి దూరంగా వేదానికి భగవత్ సేవకి దగ్గరగా బ్రతికి విద్య పూర్తి చేసుకుని ప్రజలను భగవంతుడికి అనుసంధానం చేసేవాడే బ్రహ్మ. మనిషి పుట్టిన దగ్గర నుంచి జాతకర్మకు పురోహితుడు కావాలి, నామకరణకు పురోహితుడు కావాలి, అన్నప్రాసనకు పురోహితుడు కావాలి, అక్షరాభ్యాసానికి పురోహితుడు కావాలి, పెళ్లి చూపులకు పురోహితుడు కావాలి, తాంబూలాలకు పురోహితుడు కావాలి, పెళ్లి చేయించడానికి పురోహితుడు కావాలి, మీ శోభనాలకు పురోహితుడు కావాలి, సత్యనారాయణ వ్రతానికి పురోహితుడు కావాలి, శంకుస్థాపనకు పురోహితుడు కావాలి, గృహప్రవేశానికి పురోహితుడు కావాలి. ఆఖరికి మనిషి పోతే వాడు మాసికాలు పెట్టి తద్దినాలు పెట్టి కర్మ జరిపించి వాడిని స్వర్గానికి పంపడానికి కూడా పురోహితుడే కావాలి. తెలుసా? అయ్యా ఎన్నాళ్ళు మీ విలువ మీ పూర్వీకుల విలువ ఏంటో మాకు తెలియలేదు. మీరు ఊరు వచ్చిన దగ్గర నుంచి పండితుల విలువ, సమాజానికి పండితుల ఒక అవసరం ఏంటో తెలుసుకున్నాం. ఇప్పటికైనా మన నుంచి మన ఊరు దయచేయండి శర్మ గారు. మన ఊరు కన్న తల్లి లాంటిది. మీరంతా నా వాళ్ళు అనుకున్నారు. వేద విద్య యొక్క విలువ మీకు తెలియజేయడానికి ఇలా చేశాను అంతే తప్ప నాకు అంతకన్నా ఇంకో కోపం ఏమీ లేదు. అదండి. వనవాసం తర్వాత శ్రీరాముడు రాకతో రామరాజ్యం జరిగినట్టు మన శర్మగారి రాకతో ఊరు మళ్ళీ సస్యశ్యామలమైంది. మన ప్రెసిడెంట్ నిజంగా మారాడో లేక శర్మగారిని ఊరికి తీసుకెళ్ళడానికి చెప్పాడో తెలియదు, కానీ సమాజానికి పండితులు అవసరం ఉందన్న విషయాన్ని మాత్రం బాగా చెప్పాడు. కాబట్టి వేదాన్ని వేదాంతుల్ని గౌరవిద్దాం, మన సంస్కృతిని కాపాడదాం.